సలా కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా ఖ్యాతి మరింత పెంచిన చిత్రం కాంతార. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం నమోదు చేసింది. దర్శకుడు, హీరో, నిర్మాత అయిన రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2 తీసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ నటించబోతున్నాడని ఒక వార్త అయితే ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హంబోలా ఫిల్మ్స్ పతాకంపై 2022లో కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను నమోదు చేసింది. కర్ణాటకలోని తులు మాట్లాడే ప్రజలు పాటించే అతి ముఖ్యమైన ఆచారాలలో బూటాకోలా ఒకటి. దేవతల ఆరాధన, అడవులు, మనుషుల మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారు. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను డబ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 400 కోట్ల వసూళ్లు చేసింది. కాంతార తొలి భాగం విజయం తర్వాత మేకర్స్ దీన్ని కొనసాగింపుకు మరో సినిమాని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కించబోతున్నారు. ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకున్న ఈ ప్రీక్వెల్ నుండి ఇటీవల ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి తరుణంలో కాంతార 2 గురించి ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ఒక ప్రముఖ స్టార్ యాక్టర్ కాంతార 2లో నటించబోతున్నారట. ఇక కాంతార 2లో నటించబోతున్న మరో సూపర్ స్టార్ ఎవరంటే మోహన్ లాల్ అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన రిషబ్ శెట్టి తండ్రిగా నటించబోతున్నారని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందమైన ప్రేమ కథలు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించేవారు శ్రీను వైట్ల. కానీ కొంతకాలంగా శ్రీను వైట్లకి సరైన హిట్ లేదు. దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ ను చూపించుకున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు పవర్ఫుల్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించి అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందమైన ప్రేమ కథలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించి మెప్పించేవారు. ఈ మధ్యకాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడట్లేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రీను వైట్ల చాలా కాలం తర్వాత విష్ణు మంచుతో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఢీ సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు శ్రీను వైట్ల. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీను డైరెక్షన్ లో వచ్చిన లాస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంథోనీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. శ్రీను వైట్ల మహేష్ బాబు ఆగడు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఫ్లాప్ తన తప్పే అని అన్నారు. నిజానికి ఆగడు సినిమాకు అనుకున్న కథ వేరే, కానీ ఆ కథకు నిర్మాతల నుండి అనుకున్నంతగా బడ్జెట్ కుదరలేదు. దాంతో కథ మార్చాల్సి వచ్చింది. పైగా దూకుడు సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ సినిమా కోసం కష్టపడ్డాము కానీ అంచనాలను అందుకోలేకపోయాం. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది అని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. పలు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్
తెలుగులో దేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న వనిత కేవలం తన వ్యక్తిగత జీవితం కారణంగా మాత్రమే ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. వనిత విజయ్ కుమార్ ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు తను 4వ పెళ్లికి కూడా సిద్ధమైపోయారు. తమిళ్లో పలు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న వనిత కేవలం తన వ్యక్తిగత జీవితం కారణంగా మాత్రమే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత కుటుంబ తగాదాల కారణంగా కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి వనిత పేరు వార్తల్లో మారుమ్రోగుతోంది. వనిత విజయ్ కుమార్ ఇప్పటికే 3 పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వనిత 4వ పెళ్లికి సిద్ధమయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వనిత విజయ్ కుమార్ ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు అయిన రాబర్ట్ రాజ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 5న వీరి పెళ్లి జరగనుంది. బిగ్ బాస్ తమిళ 6వ సీజన్ తో రాబర్ట్ రాజ్ పాపులర్ అయ్యారు. అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక ఫోటోని షేర్ చేసి ప్రకటించారు వనిత. సముద్రపు ఒడ్డున రాబర్ట్ రాజ్ ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేస్తూ వనిత విజయ్ కుమార్ కనిపించారు. ఇద్దరు తెలుపు రంగు బట్టలు వేసుకొని ఫోటోలకి పోజ్ ఇచ్చారు. 2000లో వనిత విజయ్ కుమార్ ఆకాష్ అనే నటుడిని పెళ్లి చేసుకున్నారు. అతనితో 2 పిల్లల్ని కూడా కన్నారు. కానీ 2005లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2007లో వనిత ఆనంద్ జే రాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కూతురు కూడా పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు 2012లో అతనితో కూడా విడాకులు తీసుకున్నారు వనిత. రెండవ విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం వనిత రాబర్ట్ రాజుతో డేటింగ్ చేశారు. కానీ 2017లో బ్రేకప్ అయ్యాక 2020లో పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పీటర్ కి పెళ్లైంది. కానీ ఇంకా అధికారికంగా విడాకులు రాలేదు. దీంతో వీళ్ళిద్దరి పెళ్లి పెద్ద వివాదంగా మారింది. ఏడాది కూడా తిరగకుండానే అతనితో కూడా విడిపోయిన వనిత ఇప్పుడు మళ్ళీ రాబర్ట్ రాజుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అందరినీ అబ్బురపరిచిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమా అందించిన విజయం ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశాన్ని అందించిందని చెప్పవచ్చు. అలా మహేష్ బాబు హీరోగా వచ్చిన విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం సరిలేరు నీకెవరు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రష్మిక. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రష్మిక. రష్మిక కెరీర్ పరంగా దూసుకుపోతోంది. కానీ వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రష్మిక తొలిసారి కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో హీరోగా నటించిన రిషబ్ శెట్టితో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని 7 అడుగులు వేయాలనుకుంది. అయితే అనుకోకుండా వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై రష్మిక తల్లి సుమన్ మందన కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. సుమన్ మందన మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక తెలుగులో నటించడం మొదలుపెట్టింది. ఇక రష్మిక క్రేజ్ చూసి రక్షిత్ శెట్టి ఆమె సినిమాల వ్యవహారాలు చూసుకోవడానికి ఒక మేనేజర్ను కూడా నియమించారు. అయితే అతడి ప్రవర్తన రష్మికకు నచ్చలేదు. దీంతో మేనేజర్గా అతన్ని తీసేసింది. ఈ విషయం నచ్చక రక్షిత్ రష్మిక ఇద్దరు గొడవ పడ్డారు. ఇక తర్వాత కుటుంబ సభ్యులుగా మేము కలగ చేసుకుని సామరస్యంగానే వీరిద్దరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశామంటూ ఆమె తెలిపిందని సమాచారం అందుతోంది. మొత్తానికైతే మేనేజర్ వల్లే రష్మిక రక్షిత్ విడిపోయారని సమాచారం.
మెగా హీరోల నుండి ఒక్క సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానుల సందడి ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది మెగా హీరోలు అందరూ కూడా క్యూ కడుతూ తమ సినిమాలను విడుదల చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఒక రకంగా చెప్పాలంటే మెగా అభిమానులకు అసలైన దసరా, దీపావళి పండుగలు మొదలయ్యాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వరుణ్ తేజ్ మొదలుకొని రామ్ చరణ్ వరకు ఇలా వరుసగా 5 మంది మెగా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి లైన్లో ఉంచారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోపై డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మట్కా. మోస్ట్ హై బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్స్లోకి రాబోతుంది. దాదాపు 24 సంవత్సరాల పాటు సాగే పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సినిమాని డైరెక్టర్ ఎంచుకున్నారు. ఇక ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సీక్వెల్ డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య అల్లు అర్జున్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ మెగా హీరో కాకపోయినా మెగా కాంపౌండ్ హీరో అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తున్నా ఇప్పటికీ కొంతమంది మాత్రం బన్నీని మెగా ఫ్యామిలీలోనే చూస్తున్నారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మార్చ్ 28వ తేదీన తన నుండి హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నారు. మొత్తానికైతే ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇలా వరుస పెట్టి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడంతో ఇవెక్కడ డిజాస్టర్ అవుతాయో అని కూడా కొంతమంది మెగా అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పుష్ప, గేమ్ చేంజర్, విశ్వంభర ఈ 3 సినిమాలతో ఏవైనా 2 సినిమాలు వెంటనే విడుదలయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలానే హరిహర వీరమల్లు, విశ్వంభర కూడా గ్యాప్ లేకుండా విడుదలయ్యే ఛాన్స్ కనబడుతోంది. ఇలా కానీ జరిగితే ఒక మెగా హీరోపై మరో మెగా హీరో పోటీ పడడం ఖాయం. మరి చివరిగా వీరందరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుండి మిడ్ రేంజ్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం సరైన ఆఫర్లు రాకపోవడం విశేషం. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకుందో అప్పుడే టాప్ హీరోయిన్స్కి అసలైన సవాల్ ఏర్పడింది. ప్రొడ్యూసర్స్ కూడా వైడ్ రేంజ్లో ఆడియన్స్ని ఆకర్షించే కొత్త ముఖాలను వెతుకుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మిడ్ రేంజ్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు మాత్రం సరైన ఆఫర్లు రాకపోవడం విశేషం. శ్రీలీల, కృతి శెట్టి, మృణాల్ ఠాకూర్ మరియు పూజా హెగ్డే వంటి నటీనటులు టాలీవుడ్ లో తమదైన మార్క్ వేసినప్పటికీ స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు మాత్రం పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకుందో అప్పుడే టాప్ హీరోయిన్లకి అసలైన సవాల్ ఏర్పడింది. ప్రొడ్యూసర్స్ కూడా వైడ్ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకర్షించే కొత్త ముఖాలను వెతుకుతున్నారు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాలో ఫీమేల్ లీడ్ విషయం ఇంకా క్లారిటీ లేదు. రష్మిక మందన మరియు పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు బయటకు వచ్చినా ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా నాని రాబోయే ప్రాజెక్టులలో కూడా టాలీవుడ్ టాప్ భామలని కన్సిడర్ చేయట్లేదట. దసరా దర్శకుడితో చేస్తున్న ఫిలిం తో పాటు మరొక సినిమాకి కూడా జాన్వీ కపూర్ లాంటి హై బడ్జెట్ హీరోయిన్ కాకుండా తన బడ్జెట్ రేంజ్ లో సెట్ చేస్తున్నారట. అలాగే రాజమౌళి, మహేష్ బాబు గ్లోబల్ సినిమా కోసం సాక్షాత్తు హాలీవుడ్ నటీనటులు పరిశీలిస్తుండడం విశేషం. ఇక హను రాఘవపూడితో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఫౌజీ కోసం 2 హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటికే యూట్యూబ్ సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ ని సెలెక్ట్ చేయగా 2వ హీరోయిన్ ఛాన్స్ టాలీవుడ్ భామలకు దక్కే అవకాశాలు తక్కువే.
ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ లోనూ ఇంకా హీరోయిన్ లాక్ కాలేదు. ప్రస్తుతానికైతే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ సినిమాల కోసం భాగ్యశ్రీ బొడ్సే లాంటి కొత్త ముఖాల కోసం పరిగెడుతున్నారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోయిన్లపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. 2 ఫ్లాప్ల తర్వాత శ్రీలీల, కృతి శెట్టి వంటి తారలకు కూడా పెద్ద ఆఫర్లు దక్కడం లేదు. దశాబ్దం క్రితం సమంత, కాజల్లో టాలీవుడ్ ని ఏలినంతగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు లేరని చెప్పొచ్చు. కన్నడ స్టార్ హీరో యష్ నిర్మిస్తూ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ రామాయణం. ఇక ఇప్పటికే భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ను మేకర్స్ మొదలు పెట్టగా యష్ సినిమా షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటారనే అప్డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. మరి యష్తో పాటు సన్నీ డియోల్ ఈ సినిమా సెట్స్లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. కన్నడ స్టార్ హీరో యష్ నిర్మిస్తూ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ రామాయణం. ఇప్పటికే భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ మొదలు పెట్టగా యష్ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే రామాయణం మూవీలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా కొన్నాళ్ల క్రితం వీరిద్దరి లుక్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. రామాయణం మూవీ 2024 మార్చిలోనే సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే ఇందులో యష్ రావణుడి పాత్రను పోషించబోతున్నారు అంటూ రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన ఇప్పటిదాకా షూటింగ్ లో పాల్గొనలేదు. మరోవైపు రణబీర్ కపూర్ రామాయణం పార్ట్ 1 కు సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను 90% పూర్తి చేశారు. అతని దగ్గర బల్క్ డేట్లు తీసుకున్న నితీష్ తివారీ వీలైనంత త్వరగా రాముడి పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇప్పటికే యష్ పాత్రకు సంబంధించిన టెస్ట్ లుక్స్ పూర్తయ్యాయి. కానీ ప్రస్తుతం తన టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో బిజీగా ఉన్నారు. మరి రామాయణం షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు అంటే తాజా సమాచారం ప్రకారం 2024 డిసెంబర్లో రామాయణం షూటింగ్ ను ప్రారంభించడానికి యష్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నుంచి మొదలుకొని 2025 మొదటి 3 నెలల పాటు రామాయణం షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత 2025 వేసవి నుంచి సన్నీ డియోల్ హనుమంతుడిగా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. రామాయణం అంటేనే రావణుడు, హనుమంతుడు. ముఖ్యంగా హనుమంతుడు లంకను తగలబెట్టే సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సినిమాలో హనుమంతుడు రావణుని పాత్రను పోషిస్తున్న యష్, సన్నీ డియోల్ ఇద్దరి పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది దాకా వెయిట్ చేయాల్సిందే. మత్తు వదలరా 2 మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ లో రాజమౌళి సందడి చేయడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటీ నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్దిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లను కూడా రాబట్టింది ఈ సినిమా. ఇటీవల తెలుగు సినీ రంగంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో మత్తు వదలరా 2 ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహ సత్య ప్రధాన పాత్రలో నటించారు. గతంలో దాదాపు 5 ఏళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం, ప్రమోషన్లలో రాజమౌళి సందడి చేయడం
కావడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటీ నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్స్ గురించి ఇప్పుడు ఓ ఇన్స్టాగ్రామ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం అక్టోబర్ 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అలాగే దసరా పండుగ సందర్భంగా వస్తుండటంతో ఈ చిత్రానికి ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య, శ్రీసింహ యాక్టింగ్ పై ప్రశంసలు దక్కాయి. కామెడీ టైమింగ్ తో ఇద్దరు అదరగొట్టారు. ఇక ఇందులో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, సునీల్, రోహిత్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం దాదాపు 32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాణంలో 2009లో వచ్చిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు చైతు. అయితే మొదట్లో సరైన హిట్ లేక కొంత తడబడ్డా సమంతతో చేసిన ఏం మాయ చేసావే చిత్రంతో మొదటి హిట్ ను అందుకున్నాడు నాగ చైతన్య. మధ్యలో వరుసగా ఫ్లాప్స్ పడ్డా కూడా అతని స్టార్డమ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. మినిమం హీరోగా గుర్తింపు తెచ్చుకొని హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు చైతు. దిల్ రాజు నిర్మాణంలో 2009లో వచ్చిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు చైతు. అయితే మొదట్లో సరైన హిట్ లేక కొంత తడబడ్డా సమంతతో చేసిన ఏం మాయ చేసావే చిత్రంతో మొదటి హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. మధ్యలో వరుసగా ఫ్లాప్స్ పడ్డా అతని స్టార్ట్ మాత్రం తగ్గలేదు. మినిమం హీరోగా గుర్తింపు తెచ్చుకొని హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు చైతు. ఇక ఈ యంగ్ సామ్రాజ్ నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధమవుతోన్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ సినిమా టైటిల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు తండేల్ అంటే ఏంటి, ఎప్పుడు వినలేదే అంటూ పలువురు అభిమానులు దీని అర్థం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తండేల్ అంటే నాయకుడు, కెప్టెన్ అని అర్థం అంటున్నారు దర్శకుడు చందు మొండేటి. ప్రతిదానికి ధైర్యంగా ముందుకు వెళ్లేవాడు, ఎలాంటి భయం బెరుకు లేనివాడు అని అర్థం. అలాంటి యోధుడిని తండేల్ అంటారు. చైతు చందు మొండేటి సినిమాకు తండేల్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ తోనే ఈ సినిమాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చారు. తండేల్ అంటే శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్థం. ఒక వ్యక్తికి కసి ఉంటే ఏదైనా సాధించగలడనే అర్థం ఇందులో ఉంది. అలాగే బోటుని నడిపే ఫిషర్ మ్యాన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది. గడ్డంతో రఫ్ లుక్ తో చైతన్య క్యారెక్టర్ ని కూడా పోస్టర్ లో చూపించేశారు. తండేల్ టైటిల్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఈ ఫిజిక్ కోసం కొన్ని నెలలుగా చాలా హార్డ్ వర్క్ చేశారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్ లోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించనుంది. అయితే ఈ సినిమాతో చైతు టైర్ 1 హీరోల లిస్ట్ లోకి రావాలని కోరుకుందాం. కదా, ఇవి మూవీ మసాలా అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ గాసిప్స్ కోసం చూస్తూనే ఉండండి